అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ విశాల హృదయాలు. రచయిత పులిపాక కనకదుర్గ గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపము. కథ మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, సాంత్రో మెత్తగా సాగిపోతోంది. ఎటు చూసినా పచ్చటి చేలు కంటికి ఇంపుగా నిండుగా ఉన్నాయి. సార్, ఏదైనా డాబా ముందు ఆపమంటారా? డ్రైవింగ్ మీద నుంచి దృష్టి మరల్చకుండా అడిగాడు డ్రైవరు. తల తిప్పి చూశాను. శ్రీమతి కళ్ళు మూసుకొని వెనక్కి చేరగిలబడి ఉంది. నందిని మటుకు విండోలోంచి బయటకు చూస్తోంది. తనని అలా చూస్తుంటే హృదయం కలుక్కుమంది. పిచ్చి పిల్లకు చిన్న వయసులోనే ఎంత కష్టం వచ్చింది. ఏమ్మా నందిని, ఎక్కడైనా టీ తాగుదామా? మీ ఇష్టం నాన్న, నిర్లిప్తంగా చెప్పింది. కారు ఒక మంచి డాబా ముందు ఆగింది. డాబా ముందు వేసిన నులక మంచం మీద శ్రీమతి, నందిని కూర్చున్నారు. సమోసాలు, టీ ఆర్డర్ ఇచ్చి నేను కూడా నందిని పక్కన కూర్చున్నాను. డ్రైవరు కొద్ది దూరంలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. టీ ఒక్కటి చాలని చెప్పాడు. నందిని కూడా టీ తాగాననిపించి కారులోకి వెళ్ళి కూర్చుంది. నందిని విషయంలో మనం పొరపాటు చేశామేమో అనిపిస్తోందండి, దిగులుగా అంటున్న శ్యామలను నెమ్మదిగా వారించి కారు వైపు అడుగులేశాను. కారు మళ్ళీ ఆత్రేయపురం వైపు సాగిపోవటం మొదలుపెట్టింది. దారిలో తరుణ్ ఫోన్. ఏం డాడీ, ఎక్కడి వరకు వచ్చారు అంటూ ఆరా తీసి, చివరలో 4 రోజులు ఆలస్యమైనా ఆత్రేయపురంలోనే ఉండి మొత్తం వ్యవహారాలన్నీ సెటిల్ చేసుకొని వచ్చేయమని అప్పటికి ఏ 100సారో చెప్పి ఫోన్ పెట్టేశాడు. నేను ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతమైన పదవిలో రిటైర్ అయ్యాను. ఆత్రేయపురం రావటం శ్యామలకు సుతరాము ఇష్టం లేదు. వద్దండి, కనీసం నందినినైనా హైదరాబాదులోనే వదిలేసి వెళ్ళాం. అక్కడ మీ అక్కయ్య గారింట్లో నందినిని ఏమైనా అంటే నేను భరించలేను అని వాపోయింది. కానీ నందినిని ఇంత పెద్ద ఇంట్లో ఒక్కతిని వదిలేసి వెళ్తే ఏం అఘాయిత్యం చేస్తుందోనన్న భయంతో మాతో పాటే తీసుకొచ్చాం. ఆత్రేయపురం చేరేసరికి సాయంత్రం 4 అయ్యింది. దూర ప్రయాణం అవటం వల్లేమో ఎంత ఏసీ కారులో ప్రయాణించినా అలసటగానే అనిపించింది. మా కోసమే ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. కారు ఆగిన శబ్దం వినగానే అక్క, బావ బయటకు వచ్చేశారు. ఎక్కడి నుంచి వచ్చేశాడో సూర్య అయితే వద్దని వారిస్తున్నా వినక కారులో నుంచి మా లగేజ్ గుంజుకొని లోపల పెట్టాడు. అక్కయ్య అయితే మరీను నందినిని పొదివి పట్టుకొని, ఏమ్మా, ఈ అత్తయ్య ఇంతకాలానికి గుర్తొచ్చిందా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారని ఊహించలేదేమో. క్షణకాలం తెల్లబోయిన శ్యామల వెంటనే సర్దుకుంది. ఫ్రెషప్ అయిన వెంటనే, రండి మామయ్య, బయట అరుగు మీద కుర్చీలున్నాయి, కాఫీ అక్కడ తీసుకోండి అంటూ దగ్గరుండి తీసుకెళ్ళాడు సూర్య. చిక్కటి ఫ్రెష్ పాలతో చేసిన ఫిల్టర్ కాఫీ రుచి అద్భుతంగా ఉంది. అక్కయ్య వాళ్ళది విశాలమైన లోగిలి, ఎత్తైన అరుగులు, ద్వారబంధాలతో కలగా ఉంది. పెరడంతా రకరకాల కూరగాయల మొక్కలు, పూల మొక్కలతో నందనవనంలా ఉంది. అక్కయ్యని మా ఊరివాడే అయినా చిన్నప్పట్నుంచి ఎరిగిన భద్రం మాస్టర్ గారి అబ్బాయికే ఇచ్చి చేశారు. అప్పట్లో అక్కయ్యకు కొన్ని దూరపు సంబంధాలు వచ్చినా ససేమిరా అంది. అన్నీ ఎరిగిన సంబంధమే చేశారు. బావ కూడా ఇక్కడే టీచర్గా చేస్తున్నాడు. ఒక రకంగా తొందరపడి నేనే విఆర్ఎస్ తీసుకున్నాను. ఇంకా 7-8 ఏండ్ల సర్వీస్ ఉండగానే. ఏమ్మా నందు, ఇక్కడ పల్లెటూరులో పొద్దుపోవడం లేదా? నీవు రాధిక బావతో కలిసి మన పొలాలు తోటలు చూడటానికి వెళ్ళండి, మీకు మంచి కాలక్షేపం. స్తబ్దుగా ఉన్న నందినిని ఉద్దేశించి ప్రేమగా అంది అక్కయ్య. ఇది పల్లెటూరు అంటే ఎవరు నమ్ముతారు అక్కయ్య? ఆత్రేయపురం చాలా మారిపోయింది. అవును విశ్వం, ఇప్పుడిది పల్లెటూరు కాదు, చిన్నపాటి టౌను. ఇక్కడ దొరకనిది లేదనుకో. బావ కూడా నాతో ఏకీభవించాడు. బావ నాతో కబుర్లు చెప్తుంటే అక్కయ్య చకచకా వంట పూర్తి చేసింది.
మాట వరుసకైనా సాయం చేస్తాను అనని శ్యామల ప్రవర్తన మొదటిసారిగా నాకు చిన్నతనము అనిపించింది. అక్కయ్య చేతి కమ్మటి భోజనం కడుపారా తిని వచ్చేసరికి సూర్య వసారాలో మా అందరికీ పడకలు సిద్ధం చేశాడు. విశాలమైన నవారు మంచాల మీద మెత్తటి పరుపులు, వాటి మీద వేసిన తెల్లటి మల్లెపువ్వుల్లాంటి ఇస్త్రీ చేసిన బెడ్షీట్లతో చాలా సౌకర్యంగా అనిపించింది. చెరువు మీద నుంచి వచ్చే చల్లటి గాలిలో ప్రాణానికి చాలా హాయిగా ఉంది. ఇహ అక్క బావల అన్యోన్యత చూస్తుంటే ముచ్చటేసింది. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో వారి మధ్య ఏ చిన్న పొరపచ్చమూ లేదు. పట్టుబట్టి ఎరిగిన సంబంధమే చేసినా ఆనాటి నాన్న ముందుచూపు ఈనాడు అబ్బురమనిపించింది. అదే ముందుచూపు నాకు ఉండి ఉన్నట్లయితే చిన్నారి నందిని జీవితం ఇలా అయ్యి ఉండేది కాదు అన్న వేదన కూడా తీవ్రమైంది. నందిని వివాహ విషయంలో స్టేటస్కే పెద్ద పీట వేశాం. అమెరికాలో స్థిరపడ్డ ఇంజనీరు నందిని వివాహం నిర్ణయించాము. వరుడి మంచితనం, అత్తగారి స్వభావం మాకు అంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా అగుపించలేదు. అందుకు భారీగా మూల్యం చెల్లించవలసి వచ్చింది. చిత్రహింసలు పెట్టే శాడిస్టు భర్త, అగ్నికి ఆజ్యమయ్యే అత్తగారులతో నందిని వైవాహిక జీవితం నరకప్రాయమైంది. 3 నాళ్ల ముచ్చటై తెగదెంపులయ్యింది. వివాహం చట్టబద్ధమైన విడాకులయ్యింది. చలాకీగా ఉండే నందిని జీవోత్సవమయ్యింది. నందిని పెదాల మీద చిరునవ్వు, మా జీవితాల్లో ఆనందం ఒకేసారి ఆవిరయ్యాయి. ఆ భావోద్వేగాల్ని గమనించారేమో అక్కయ్య బావ చిన్ననాటి ఊసులతో మమ్మల్ని డైవర్ట్ చేశారు. మధ్య మధ్యలో నందినిని కూడా ఇన్వాల్వ్ చేశారు. వచ్చిన దగ్గర నుంచి నందిని వైవాహిక జీవితం గురించి పల్లెత్తు మాట కూడా అడగని వారి సంస్కారానికి మనసులోనే జోహార్లర్పించాను. ఇంత చక్కటి బాంధవ్యానికి దూరమైనందుకు నాకు తెలియకుండానే నాలో విచారం మొదలైంది. సహజ వైరమో ఏమో కానీ మొదటి నుంచి శ్యామలకు అక్కయ్య పొడ గిట్టేది కాదు. దానికి తగ్గట్టు సిటీలో మంచి ఉద్యోగం, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చౌకగా కొన్న ఫ్లాట్ ఓష్ ఏరియాగా మారి నన్ను ధనిక వర్గంలో చేర్చటంతో ఆర్థిక అంతరాలు కూడా పెరిగి అక్కయ్య దూరపు బంధువుగా స్థిరపడింది. పెంచుకోవలసిన బాంధవ్యాన్ని తుంచుకున్నామని ఇప్పుడు వగచి ఏం లాభం? ఆహ్లాదకరమైన వాతావరణం, ఆత్మీయుల సమక్షం మనసును బుజ్జగించటంతో నాకు తెలియకుండా నిద్రలోకి జారిపోయాను. 6 గంటలకు మెలకువ వచ్చినప్పుడు ఎంతో రిలీఫ్ అనిపించింది. నా తర్వాత నిద్రలేచిన నందిని కూడా కొద్ది లేటుగా ఉండటం గమనించాను. అక్కయ్య బ్రేక్ఫాస్ట్గా చేసిన ఆవిరి కుడుమును ఉలవచారు కారప్పొడిలతో కలిపి తింటుంటే ఏ స్టార్ హోటల్ అయినా దిగదుడిపే అనిపించింది. 10 అవుతుండగా రాధిక వచ్చింది. రాధికను కూడా బావ ఆ ఊరి మోతుబరుల ఇంటికే ఇచ్చాడు. ఉద్ధరించడంలో అక్కయ్యకు కూతుర్ని అనిపించుకుంది. నందినిని మురిపించి తోటలు చూడటానికి ఒప్పించింది. సూర్య కూడా మేమొచ్చామని సెలవు పెట్టాడట. పెద్దిరెడ్డి గారికి అర్జెంటుగా పనిపడి ఊరు వెళ్ళారట. 4 రోజుల్లో వస్తారట. నందినికి ఊరు చూపించడానికి బయలుదేరే ముందు సూర్య నా దగ్గరకు వచ్చి చెప్పాడు. ఆత్రేయపురంలో 4 ఎకరాల మాగాని, ఎకరం మామిడి తోట, ఇల్లు నాన్న నుంచి నాకు సంక్రమించినవి. వాటిని బేరం పెట్టింది పెద్దిరెడ్డికే. ఆ వ్యవహారాలన్నీ సెటిల్మెంట్ చేసేందుకే మేము ఇప్పుడు ఆత్రేయపురం వచ్చింది. వచ్చిన డబ్బుతో నందినికి మంచి ఫ్లాట్ కొనివ్వాలని ఆలోచన. అస్తవ్యస్తమైన నందిని జీవితానికి కొంతలో కొంత ఆధారం అవుతుందని చిన్న ఆశ. పెద్దిరెడ్డి ప్రస్తావన రాగానే అక్కయ్య కన్నులు చెమ్మగిల్లటం నేను గమనించాను. విశ్వం ఇప్పుడు ఏమంత అవసరం వచ్చిందని ఆస్తులని బేరం పెట్టావు? నాన్న గుర్తుగా ఉంచుకోవచ్చుగా. ఇప్పటికి మళ్ళీ వాటి బాగోగులు మేము చూస్తాం. ఇదివరకు మళ్ళీ ఆ రాబడి నీ పేరున బ్యాంకులో వేస్తాముగా. ఆస్తులని కూడా అమ్మేస్తే మా మధ్య దూరం ఇంకా పెరుగుతుందన్న భయం స్పష్టంగా కనిపించింది అక్కయ్య మాటల్లో. వయసులో తనకంటే చిన్నవాడినని అక్కయ్యకు నా మీద ఉన్న ప్రేమ నాకు కొత్త కాదు. ఏనాడు చిటికెడు పసుపు కుంకుమలు పిలిచి పెట్టకపోయినా తగ్గని ఆ ఆప్యాయతకు నేను తగను అనిపించింది. నాన్న, మన తోటలో మామిడి పండ్లు ఎంత తీయగా ఉన్నాయో తెలుసా? కడుపు నిండా పండ్లు తిని కొబ్బరి నీళ్లు తాగితే ఆకలే వెయ్యలేదు. ఇక్కడ మనకో ఇల్లు కూడా ఉందట కదా. బావ చూపించాడు. చాన్నాళ్ల తర్వాత వినిపించిన నందిని పలుకులు
చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించింది. నందిని వెనకాలే సూర్య, రాధిక నవ్వుతూ నిలబడి ఉన్నారు. 4 రోజుల్లో వస్తాడన్న పెద్దిరెడ్డి వియ్యంకుడికి సుస్థి చేసిందని 15 రోజుల తర్వాత వచ్చాడు. చిత్రంగా ఇక్కడకు వచ్చిన వారానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళి చెక్ చేయించుకుంటే బీపీ నార్మల్గా ఉంది. శ్యామల కాళ్ళ నొప్పులు కూడా కొద్దిగా తగ్గాయట. ఇప్పుడొస్తున్న వ్యాధుల్లో 90% సిటీల్లో ఆహారపు అలవాట్ల వల్లనే. హాయిగా ఇక్కడే ఉండిపోండి. స్వచ్ఛమైన గాలి, ఏ టెన్షను లేని లైఫ్ స్టైల్, వీటితో మందుల అవసరం కూడా లేకుండానే మీ బీపీ నార్మల్గా ఉంటుంది నవ్వుతూ అన్నారు డాక్టర్ గారు. ఎలా చెప్పినా ఆయన చెప్పింది అక్షర సత్యమని అర్థమయ్యింది. శ్యామల కూడా ఒక విధంగా బాగా తేరుకుంది. సిటీలో అయితే డబ్బిచ్చి కొని తెచ్చుకున్న కొరివి క్లబ్ మెంబర్షిప్, అక్కడే ఎప్పుడూ స్లీవ్లెస్ మాత్రమే ధరించే 50 సంవత్సరాల మిస్సెస్ షా, ఎవర్ యంగ్ అని భ్రమించే సువర్ణ తదితరులు మాకు పరిచయం. నందిని వివాహం ఛిద్రమయ్యాక ఒక్కొక్కరు మాటలతో ఎంత హింసించారని, ముఖ్యంగా శ్యామలని. తనైతే ఇటీవలి కాలంలో ఎవరిని కలవాలన్నా జంకుతోంది. ఇక్కడ తనకు కూడా హాయిగా ఉన్నట్టుంది. ఎప్పుడు వెళ్దామని అడగటం లేదు. పైపెచ్చు అక్కయ్యతో స్నేహంగా మెలుగుతూ ఆ పని ఈ పని అందుకుంటోంది. అది మరింత సంతోషాన్ని ఇచ్చింది. పెద్దిరెడ్డి వచ్చాక లావాదేవీలన్నీ చూస్తున్న సూర్య వ్యవహార దక్షతకు, సమర్థతకు ముచ్చట వేసింది. ఓ పక్కన ఉద్యోగం చేసుకుంటూ మరో ప్రక్క గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నాడు. ఆనిముత్యాన్ని అందుబాటులో ఉంచుకొని కూడా విలువ తెలియక నా చిట్టి తల్లిని కరీనాగుకు ఇచ్చి కట్టబెట్టాను. విశ్వం మొత్తం వ్యవహారమంతా ఓ కొలిక్కి వచ్చింది. సూర్య బేరం మనకు లాభసాటిగానే సెటిల్ చేశాడు. మరి డాక్యుమెంట్స్ అవి సిద్ధం చేయించమంటావా? ఏ విషయమూ బాగా ఆలోచించుకొని చెప్పు. రాత్రి భోజనాల సమయంలో బావ చెప్పాడు. ఎందుకో ఆ ప్రస్తావన సంతోషకరంగా అనిపించలేదు. సూర్య లిప్తకాలం నందినిని క్రీగంట గమనించి ఆశాభంగం చెందినవాడిలా చూపులు తిప్పేసుకున్నాడు. విశ్వం ఇప్పుడు ఏం తక్కువయిందని సొంత ఊరిలో ఆస్తులను అమ్మకానికి పెట్టడం? ముందర నందిని భవిష్యత్తు గురించి ఆలోచించు. రోజులు మారాయి. జరిగినదంతా ఓ పీడకల అనుకొని దానికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నీ మీదుంది. మాకు నందిని వేరు, రాధిక వేరు కాదు. ఈ విషయంలో దానికోసం ఏం చేయటానికైనా సిద్ధమే. పక్కనే ఉన్న నందిని తల నిమురుతూ అంది అక్కయ్య. ఆ రాత్రి ఎందుకో కంటికి కునుకు దూరమయ్యింది. ఆత్రేయపురంతో రుణం తీరిపోతోంది అన్న భావన ఎందుకనో సుతరాము నచ్చటం లేదు. ఒక విధంగా నందిని జీవితం దెబ్బతినటంతో కనువిప్పయిందనే చెప్పాలి. ఎందుకొచ్చిన భేషజాలు? ధనదాహానికి, స్టేటస్ రేస్లకు అంతం ఎక్కడుంది? వాటి వల్ల బావుకునేదేముంది? ఇక్కడికి వచ్చే ముందు మళ్ళీ ఇక్కడికి రాకూడదనే వచ్చాము. కానీ ఇక్కడ 15 రోజులు ఉండాక ఇక్కడ ఉండిపోవాలనిపిస్తోంది. ఆత్మీయుల సమక్షంలో సేద తీరటం వల్ల ఏదో తెలియని నిశ్చింత. అందుకే పూర్వీకులు ముందర అంగబలం అన్నారు, అర్ధబలం ఆ తర్వాతే. అయినవారి అండతో నందిని జీవితానికి ఏదో ఒక దారి ఏర్పడుతుందన్న చిన్ని ఆశ తెలియకుండానే నాలో మొలకెత్తింది. భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకున్నాక మనసు తేలిక పడింది. మిగిలిన రాత్రంతా కంటి నిండా నిద్రపోయాను. 6 నెలలు గడిచిపోయాయి. తరుణ్ భార్యతో హైదరాబాదులోనే ఉండిపోయాడు. మేము మటుకు ఇక్కడి ఇంటికి చిన్న చిన్న మరమ్మతులు చేయించుకొని అందులోకి షిఫ్ట్ అయిపోయాం. ఆస్తులని అమ్మకుండా ఇక్కడే సెటిల్ అయిపోవాలన్న నా నిర్ణయానికి శ్యామల ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. నందినిలో నేను ఆశించిన దానికన్నా మంచి మార్పే కనిపించింది. సూర్యతో పాటు తను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతోంది. మొదటి నుంచి సూర్యకు నందిని పట్ల ఉన్న ఆరాధన సుపరిచితమే. కానీ ఇప్పుడు మటుకు దెబ్బతిన్న పావురాల పట్ల మానవత్వం ఉన్న ఏ మనిషికైనా ఉండే కరుణ ఏమో అని నా ఉద్దేశం. శ్యామలకు కూడా నందినిని సూర్యకి ఇవ్వాలని ప్రగాఢమైన వాంఛ. కానీ అక్క బావల విశాల హృదయాన్ని అలుసుగా తీసుకొని అనువుగాని కోరికను కోరరాదన్న విజ్ఞతతో గమ్మున ఉండిపోయాం. ఆ రోజు నందిని పుట్టినరోజు.
కొత్త దుస్తులలో నా బంగారు తల్లి మేలిమి బంగారంలా కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది. నందిని పుట్టినరోజు సందర్భంగా శ్యామల అక్కయ్య కుటుంబాన్ని, రాధిక అత్తింటి వారిని భోజనాలకు ఆహ్వానించింది. ఇల్లంతా పండగల సందడిగా ఉంది. ఎందుకో రాధిక పిలిస్తే బయటకు వెళ్ళింది నందిని. దేనిమీద కాలు వేసిందో జారి పడబోతున్న నందినిని సూర్య అక్కున చేర్చుకున్నాడు. సూర్య గుండెల మీద నందిని. కళ్ళతో నవ్వుతున్న సూర్యని చూసి నందిని చెంపలు ఎరుపెక్కాయి. బావా మరదల్లా వరసైన సరసం ఓ సుందర దృశ్య కావ్యంలా గోచరిస్తుంటే నందిని పట్ల సూర్య ఆరాధన చెక్కు చెదరలేదని అవగతమైంది. ఏ తప్పు చేయని నందిని గంగాజలమంత పవిత్రమైంది. మీ అంతట మీరే నందినిని సూర్యకు అడుగుతారని వేచి ఉన్నాం. కానీ మీ అపరాధ భావన, ఆత్మన్యూనత అర్థమయ్యి మేమే సూర్యకు నందినిని అడుగుతున్నామంటూ అక్కా బావలు తమకు రాధిక వేరు, నందిని వేరు కాదన్న మాటను నిలబెట్టుకొని తమ విశాల హృదయాన్ని మరొక్కమారు చాటుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.